మన విశాఖపట్నంకు వచ్చిన డ్రగ్స్ బ్రెజిల్ శాంటోస్ పోర్టు నుండి వచ్చింది. ఆ శాంటోస్ కొకైన్ స్మగ్లింగ్ గ్యాంగ్ పేరు ప్రైమరో కమాండో డా క్యాపిటల్. ఈ క్రిమినల్ గ్యాంగ్ ను జైలు ఉన్న ఖైదీలు స్థాపించారు. ఇది బ్రెజిలియన్ వ్యవస్థీకృత క్రైమ్ సిండికేట్. నేడు ప్రపంచంలోనే అతిపెద్ద నేర వ్యవస్థ అది. 2023 ద ఎకనామిస్ట్ నివేదిక ప్రకారం ఈ ప్రైమరో కమాండో డా క్యాపిటల్ మాఫియాకు 40,000 మంది లైఫ్ టైమ్ మెంబర్స్, 60,000 మంది కాంట్రాక్ట్ మెంబర్స్, 1000కి పైగా ఇంటర్నేషనల్ గ్యాంగ్లతో లింక్స్ ఉన్నాయి. ఇటీవల సెలవు పెట్టి మన రాష్ట్రంలో పోలీసులు హైదరాబాద్ లో గంజాయి వ్యాపారం చేస్తూ దొరికిపోవడం చూసి షాక్ అయ్యాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేసిన 2020-21 నివేదికలో దేశంలో అత్యధికంగా 18 టన్నులకు పైగా ఆంధ్రాలో విదేశాల నుండి స్మగ్లింగ్ చేసిన డ్రగ్స్ దొరికాయి అన్నప్పుడు దేశ డ్రగ్స్ రాజధానిగా ఆంధ్ర మారిందని బాధపడ్డాం. తాజాగా 25 టన్నుల డ్రగ్స్ వైజాగ్ పోర్టులో దొరకడం అంటే ఆ జైల్లో పుట్టిన బ్రెజిల్ మాఫియా పిసిసితో చెంచల్గూడ జైల్లో పుట్టిన యువజన కొకైన్ పార్టీ కలిసి పనిచేస్తోందా అనే సందేహమే వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మన జగన్ మాదక ద్రవ్యారెడ్డి పాలనలో ప్రపంచమే వణికే ప్రైమరో కమాండో డా మాఫియా మన ఆంధ్రాలో టన్నులకు టన్నులు డ్రగ్స్ ను ఎలా తిప్పగలుగుతోంది?